వస్తే ఇలా జరిగేది అని ఏదైతే చెప్పానో అది వాళ్ళ వరకు వెళ్ళింది. ఎలా వెళ్ళిందో నాకు తెలియదు. తను అని ఎందుకు తిన్నా అంటున్నా నాకు అర్థం కాదు. 9 మంది ఉన్నాం కదా మేడం, 9 మందిని ఒక్కొక్కరిని అడగండి, ఎందుకు తిన్నా అడుగుతున్నాడు. ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది ఏంటంటే ఇమాన్యుయల్ ఇష్యూస్ తోటి ఇక్కడ టీమ్ స్పిరిట్ టీమ్ అనే యూనిటీ అయితే లేదు. ఎవడు యాక్టింగ్ లాంటి చేస్తున్నాడు, ఎవడు యాంగిల్ ఆడిది. ఐబ్రో పెన్సిల్ నేనైతే చూడలేదు. చూడటం దొంగతనం చేస్తాను అడుగుతున్నా. దొంగతనమా? ఉంటామంట లేదు. ముఖం చూస్తే అలా లేదే. మనం మనసుల్ని దొంగతనం చేస్తాం కానీ మనుషులు వస్తువుల్ని. 15 సంవత్సరాలు ఇప్పుడు వాటించవన్నీ. అమ్మ పాత డైలాగులు కొట్టి కొట్టి ఇప్పేరాయరా, కుక్కలు కూడా ఇవ్వడం. అనేనా క్యారెక్టర్ వైజ్ గా మీరు విలన్ అవ్వచ్చు, బట్ రియల్ లైఫ్ లో మీరు హీరో. షూరా? యా షూర్, స్వేర్. థ్యాంక్ యూ బడీ. ముద్దు పెడతా. అదిరా ఫ్రెండ్షిప్ అంటే. నువ్వు ఎందుకు వేస్ట్ ఫెలో. ఈరోజు సుమన్ శెట్టి అన్న హ్యాండ్సమ్ గా రెడీ అయ్యారు కదా, చాలా అమేజింగ్, బ్రిలియంట్. అయ్యే ఒక్కటే మాట్లాడండి, రితిక్ రోషన్ ఎందుకు బడ్జెట్ కూడా మాయమైపోయాయి. ఏంటిది సిగరెట్ సార్? ఏమో ఎవరు దాచలేదు, దాచేసారా? 20 పెద్ద పెద్ద దొంగలు కూడా ఇక్కడ ఉన్నారు, అందులో ఎటువంటి మొహమాటం లేదు. ఎవరి మీద డౌట్ ఉందా? ఏం అసలు మరి ఎక్కెళ్తుందన్నా లేదు, నా దగ్గర లేదు. దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు, నన్ను నమ్మండి. ఇచ్చేయండి పాపం. నా దగ్గర లేవు. నేను మిమ్మల్ని అడగలేదు కూడా ఆ పర్సన్. నువ్వు ఎందుకు అడుగుతున్నావు మరి? నీకెందుకు రా మధ్యలో కూలా? ఒక మాట కెమెరా పేజ్ చెప్తాను. నేను ఎందుకు చేస్తాను? ఎంత అమాయకంగా ఉన్నాను చూడు, నా మీద అన్ని పెట్టే. వీడు నైలాన్ తాడులా కనిపించి నాగుపావు అనుకో కారం నిమ్ము. పోసి కారం పెడతా. సంజన కన్ఫెషన్ రూమ్ రండి. సంజన ఎలా ఉన్నారు? బాగానే ఉన్నానండి, ఇంకా బీపీ షుగరే రాలేదు. మీరొక్కరే నిర్భయంగా ఎవరు ఏమనుకుంటారనేది ఆలోచించకుండా మీకోసం మీరు నిలబడ్డారు. ఎవరిని లెక్క చెయ్య. నేనిప్పుడు మీకు స్పెషల్ పవర్ ఇస్తున్నాను. ఇది నేను ఇప్పటి వరకు ఎవరికి ఇవ్వని పవర్. ఇందులో కనిపించేది మీరింతవరకు చూడనిది. 5 people లో ఎవరు కెప్టెన్ అవుతారు అని సెలెక్ట్ చేయాలి. మీరు చెప్పిన ఆ 5గురిలోంచే ఒకరు కెప్టెన్ అవుతారు. కెప్టెన్సీ టాస్క్ అంటే కెప్టెన్ అవ్వబోతున్నారంటే వాళ్ళు కెప్టెన్ గా అర్హులా కాదా ఈ హౌస్ కి మనం ఆలోచించాలి. అది కూడా నిజమేరా. కాన్ఫ్లిక్ట్స్ కూడా క్రియేట్ చేసిండ్రు. మేము క్యాప్టెన్ ఎట్లా ట్రీట్ చేస్తామని మీరు అనుకున్నారు. మీరు మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? అది నా ఇష్టం కదా, మై చాయ్, మై ఒపీనియన్, మై ఫీలింగ్. ఐ నో మీకెందుకు నొప్పి. నా పేరు చెప్పరు అని నేను అనుకున్నా. 5 people ఇప్పుడు ఫైట్ ఉంది. నాకు ఫిజికల్ గా ఇక్కడ ఎవరికైనా భయం అంటే నీతోనే. ఎవరైనా వింటే నిజం అనుకుంటారు భయ్య, మనకంత లేదు. అక్కడ నిజంగా లేదా మేడం? నేను దాచిపెట్టలేదు. ఇతను ఒక ముసుగు దొంగ. కంప్లైంట్ చేసావు కదా, మహా డేంజర్ ముసుగు దొంగ. ఆ చపాతి హాఫ్ ఇస్తే ఇక్కడ మా వాళ్ళు తినేవారని చెప్పన్నా. అది వెరీ పాజిటివ్ మూడ్. బట్ మనీష్ ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవాలి. నేను అర్థం చేసుకున్నా. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. ఎంత మదం, ఎంత మదం. నువ్వు రామ్కి సాయించుకోవచ్చు. పిల్ల పంచాయి ఇమాజిన్ గాని కెప్టెన్ అవ్వాలి. మొదటి కెప్టెన్ ఎవరో తెలుసుకోవడానికి నేను ఇస్తున్న టాస్క్ వదలకు బెదరకు. ఆట ఇంకా ఈ టాస్క్ ను కంటెండర్స్ తరపున సపోర్టర్స్ ఆడాల్సి ఉంటుంది. ఓకే ఓకే అర్థమైంది. అంటే లైక్ మూమెంట్ అంటే షేక్ అయినట్టే నేను ఎలిమినేట్ చేస్తాను వాళ్ళని. అది వెరీ ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడదాం. గ్రీన్ ముందే తీస్తారు మీరు. ఇప్పుడు చెప్పేది ఇప్పుడు సారీ గ్రీన్ పడింది కదా అనుకుని చేశాను. అంటే మాన్యువల్ టీమ్ ఎలిమినేట్. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మతిపోయిందా నీకు?
అవును మీరు ఆపాలి కదా పోనీ నాకేం తెలుసు గ్రీన్ ఇంతకు ముందు నేను ఏం చెప్పాను అన్న మీరు ఆపాలి కదా వెళ్ళేటప్పుడు అది కూడా కరెక్ట్ కదా సార్ అది కూడా కరెక్ట్ గ్రీన్ పర్లేదు అవును ఎన్ని మీరు చెప్పాలి కదా ఆ మాట ఎన్ని మీరు వాసాలు? మాట్లాడలేదు కదా ఆగలేదు కదా అసలు. మీరు మాట్లాడలేదు కదా ఇమాన్యుయల్ గారు అన్నారు అంతే. అనలేదు మీరు